నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. పవన్ కళ్యాణ్ గారండి, ఈయనెవరండి బాబు? ఎవరన్నా అడగడమే పాపమా? ఇది సోషల్ మీడియాలో వస్తున్న టాకు. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్ అట. ఇది కదా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నది. పట్టు సాధించాలి, ఇమీడియట్గా యాక్షన్లు తీసుకోవాలి, వెంటనే త్వరితగతిన పనులు సాగాలి అని. కానీ మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ అంటున్నా సోషల్ మీడియా. ఒకటి కాదు, రెండు కాదు కదా. మొన్న ఎవరో ఏదో చంటి పెట్టిన ఎత్తుకుని చంకలో ఎత్తుకుంటూ వచ్చి ఆ రోడ్లు పోనీయండి 20 సంవత్సరాలను అడిగితే వెంటనే రోడ్లకి వేయించారట ఆయన. 7 కోట్లు 9 కోట్లు పెట్టించి. సరే, ఎవరి సొమ్ము అవనియండి, ప్రజా సొమ్మే కదా. ఆయన జేబులోని తీసుకొచ్చిందని ఆ జేబులోని తీసుకొచ్చిన డబ్బులు కూడా ఇచ్చారు. ఏ నాయకుడు వాళ్ళ జేబులోని తీసుకొచ్చి కౌలు రైతులకనో లేకపోతే ఇంకొక రైతులకనో ఇంకో సమస్యల మీదనో ఇంకొక ఇబ్బందికర వాళ్ళు వచ్చి ఆయన దగ్గర తమ గోడును వెలబెచ్చుకుంటే ఇమ్మీడియట్గా దాన్ని అమలుపరిచిన వాళ్ళు ఎవరున్నారో చెబితే అప్పుడు ఆయన జేబులో డబ్బులా లేకపోతే ఇంకొక దగ్గర డబ్బులా అని అప్పుడు చెప్పొచ్చు. అది మనం చేయనప్పుడు ఇది అడిగే అవకాశం లేదు అంటున్నారు జన సైనికులు వీరమహిళని. దట్ ఈజ్ పవన్. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్. డిప్యూటీ సీఎం పవన్ బాధ్యతాయుతమైన నాయకత్వం, వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ సమస్యల పరిష్కారం, ప్రజా సమస్యలపై నేరుగా స్పందన, పాలనపై పారదర్శకత ప్రాధాన్యం, తన శాఖలకు సంబంధించి అభివృద్ధి పనుల్లో స్పీడ్, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ఫోకస్, గ్రామ స్వరాజ్యం దిశగా పవన్ పాలన. ఆంధ్ర మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక అడగగానే పని చేసి పెట్టిన పవన్ కళ్యాణ్. మంగళగిరిలో అంద మహిళల క్రికెట్ జట్టుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ. తమ గ్రామానికి రహదారి లేదని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లిన దీపిక. రోడ్డు సమస్యను నోట్ చేసిన పవన్ కళ్యాణ్. అధికారులు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు. ఇదండి గత ప్రభుత్వంలో ఓడిపోవడానికి అదొక ముఖ్య కారణం ఏంటంటే రోడ్లు. అంటే మరి ఈ నాయకులు, మంత్రులు, లేకపోతే సీఎం గారులు, ప్రభుత్వ పెద్దలు వీళ్ళందరూ మరి రోడ్ల మీద వెళ్ళారో ఆ టైంలో మరి దేని మీద వెళ్ళారో తెలియదు. కానీ రోడ్ల మీదకి వెళ్ళిన వాళ్ళకి నడుగాలు ఇరిగిపోవడమే. బళ్ళు అయితే రిపేర్ షాపులు పెట్టుకున్న వాళ్ళు చూసారా, వాళ్ళు చాలా బాగుపడ్డు ఉంటారు ఆ ప్రాంతాల్లో. ఆ ప్రాంతం ఈ ప్రాంతం ఏంటి, రోడ్లు ఆల్మోస్ట్ అంతే. హైవేల్లో కూడా వెళ్ళే పరిస్థితి లేదు. హైదరాబాద్ నగరం నుంచి కానీ లేకపోతే విజయవాడ దాటిన తర్వాత జగ్గంపేట నుంచి విశాఖపట్నం వెళ్ళే వాళ్ళకో లేకపోతే శ్రీకాకుళం అటు సైడ్ వెళ్ళే వాళ్ళకో లేకపోతే ఇటువైపు వెళ్ళే వరకు ఏ రోడ్లైనా సరే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేసరికల్లా ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒరిస్సా వెళ్ళేసరికల్లా భయం వేస్తుండేది రోడ్లు. అలాగే ఇక్కడ కూడా. ఇక మారుమూరు ప్రాంతాలకైతే ఇంక అసలు ఉన్నాయా రోడ్లు లేవా అన్నట్లుగా, ఇంకా తోసుకెళ్తే బెస్ట్ ఏమో లేకపోతే నడుచుకెళ్ళిపోతే బళ్ళు కంటే ముందుగా వెళ్ళిపోతామని అలాంటి సిచ్యువేషను. సో రోడ్లు భవిష్యత్తు కావనియండి లేకపోతే అభివృద్ధి కావనియండి బంగారు బాటలండి. రోడ్డు చక్కగా ఉంటే అన్ని పనులు చక్కగా సాగుతాయి. ఎందుకు అంటే స్కూల్ టైమింగ్స్ పర్ఫెక్ట్గా వెళ్తారు, ఉద్యోగస్తులు వెళ్తారు, అలాగే ఏమైనా ట్రాన్స్పోర్ట్లు ఇన్ టైంకి వెళ్తాయి. ఒకటి కాదు రెండు కాదు కదా, అన్నీ సాఫీగా సాగుతాయి. నెక్స్ట్ సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకు వాహనాలు ఎవరైతే ఉంటారో, వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థిక భారం తగ్గుతుంది. ఇలా వెళ్తే ఒక ప్యాచ్ పడి, అలా వెళ్తే ఒకటి ఇరిగిపోయి, ఇలా వెళ్తే ఒక సౌండ్ వచ్చి అదంతా కూడా పెనుభారం కదా, విసిగి వేసారిపోయారు రోడ్లు. ఇప్పుడు రోడ్డు పేరు చెప్తే టక్కుమని ఆయన స్పందించేస్తున్నాడు. మొన్న కూడా అదే జరిగింది. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్, చిన్న పాపను ఎత్తుకుంటే ఆవిడ ఫైట్ చేసింది, యుద్ధం చేసిందండి ఆయనతో మాట్లాడడానికి. ఆయన పిలిచాడు, ఏంటమ్మా అంటారు, ఇది అయిపోయింది. ఇలా ఇది కదా రాజకీయ నాయకుడు చేయాల్సింది. ఇది ప్రజలు అప్పుడు కదా గుండెకి హత్తుకుంటారు, అప్పుడు కదా ఆదరిస్తారు, అప్పుడు కదా అందలా ఎక్కిస్తారు. ఇది మర్చిపోతే మనకెన్ని 5 సంవత్సరాలే ఎవరో వచ్చేర్లేదు, వాళ్ళు చెప్తే మనం ఎందుకు చేసేయాలి, అలాగేనమ్మా తప్పకుండా చేసేస్తాను వెళ్ళిపోయి చెప్పపోతే వాళ్ళు 100 మంది చెప్తారు. ఆ గ్రామం అంతా చెప్పుకుంటారు, ఏదో అనుకున్నావురా ఆయన దగ్గర మంత్రి గారి దగ్గరికి వెళ్ళాము, ఇదిగో అన్నాడు అదిగో అన్నాడు. ఎందుకంటే రాజకీయ నాయకులను ప్రజలు నమ్మడం మానేశారు. ఇంకా తప్పదు కాబట్టి ఆ టైంలో ఓటు వేయాలి కాబట్టి ఎవరికొకరికి వేయాలి కాబట్టి ఎవరో ఒకరు గుద్దేస్తారు అంతే తప్పించి రాజకీయ నాయకుడు ఈ పని చేస్తాడు అని ఎవ్వరూ నమ్మే రోజులు పోయినాయి. ఆ రోజులు ఎప్పుడొస్తాయో చూడాలంతే. ఆ రోజులు వచ్చాయిరా అని పవన్ చెబుతున్నాడా అని కొన్ని సంఘటనలు చూస్తే అనిపిస్తుంది. సో అందరూ ఆ రకంగానే ఉండాలని కూడా. ఇప్పుడు లోకేష్ గారు అన్నా ఆ రకంగానే ఏదన్నా సమస్య వస్తే ఇమీడియట్గా ఫాలోఅప్ చేయమంటున్నారు. చంద్రబాబు నాయుడు గారితో తీసుకెళ్లే పరిస్థితి చాలా తక్కువ ఉంటుందండి. నాయకులు తీసుకెళ్లాలి తప్పించి సీఎం దగ్గరికి ఎవరు వెళ్తారు డైరెక్ట్గా? ఈ ప్రజావాణిలు ఇవన్నీ కూడా ఎందుకు పెడుతున్నారు? ఈ వినతలు వినడానికి, వినతలు వెంటనే పరిష్కరించాలి అని చెప్పి. వాళ్ళకి ఏం పని లేదా, లేకపోతే ఇంకోటి చేసుకోలేరు, ఇంకో జ్ఞాపకాలు గంటల తరబడి ఎందుకు అంటే ప్రజల కోసం.
వాళ్ళ విలాసాలు రాజకీయ నాయకుడు ఏదో అనుభవించేస్తాడు ఏదో చేస్తాడంటే కొంతమందికి చెల్లుతుందేమో, పట్టు వదిలేసి నియోజకవర్గాలను వదిలేసి ఇంకా సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని విలాసాలు విందులు వినోదాలతోటి గడిపేద్దాం అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అదే ఇంకా లాస్ట్ అయిపోద్ది కూడా, ఇంక మళ్ళీ రాజకీయాలు ఉండే పరిస్థితి. కానీ నిజంగా పాలిటిక్స్ చేయాలనుకున్న వాడికి పడుకోవడానికి కూడా ప్రశాంతమైన నిద్ర కరువైపోద్ది, తినడానికి తిండి కూడా ఇబ్బందికర పరిస్థితులు. ఎప్పుడు బయటికి వెళ్తారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు అలాగ వందల రోజు వచ్చి వస్తూనే ఉంటారు, రోజు కలుస్తూనే ఉంటారు, ఎవడెవడో ఇన్విటేషన్లు ఇస్తూనే ఉంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళకపోతే ఒకటి ఈడంతకుముందు మా దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు గెలిచేసరికల్లా కళ్ళు నెత్తి మీదకి వచ్చినాయి అని చెప్పి అదొక విమర్శ, వెళ్ళకపోతే ఒక గొడవ, వెళ్తే ఒక గొడవ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి చట్టంలో వీళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా దూకుడు పెంచాడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలా అంశాల మీదండి. మరి అదే మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి శాంక్షన్ చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. అదే రూపాయి 2 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు అమ్మ ఇదిగో తీసుకోమని జేబులో తీసివ్వడానికి శాంక్షన్ చేయాలంటే ఎన్ని ఫైళ్ళు కదలాలి. సో అందుకనే దట్ ఈజ్ పవన్, శబాష్ పవన్ అంటున్నారు. ఇక మనకసిరి నియోజకవర్గం అమరాపురం మండలం తంబలహెట్టి ప్రాంతంలో జిల్లా అధికారుల పరిశీలన. రహదారి నిర్మాణం అంచనాలు సిద్ధం, చకచక ఉప ముఖ్యమంత్రి ఆమోదం, కలెక్టర్ పరిపాలన అనుమతులు. మధ్యాహ్నం వినిపించిన విజ్ఞప్తికి సాయంత్రానికే ఆమోదం లభించడంతో సర్వత్రా హర్షం. కూటమి ప్రభుత్వ తీరుపై ప్రశంసలు. డిప్యూటీ సీఎం స్పీడ్ చూసి ఆశ్చర్యపోతున్న రాజకీయ పరిశీలకులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు డిప్యూటీ సీఎం కానప్పుడు అసలు ఈయన ఏమవుతాడు, అసలు ఈయన గెలిచే సీన్ ఉందా? ఎందుకంటే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తికి ఎన్ని అవమానాలు దక్కాలో దానికంట 100 రెట్లు అవమానాలకి ఆయన బలయ్యాడు. ఎందుకంటే టార్గెట్ పవన్ కింద నడిచింది కాబట్టి. ఇప్పుడు టార్గెట్ పవన్ కింద నడుస్తున్నాడు ఆయన, ఎందుకంటే ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన్నే వాడుతున్నారు, ఇప్పుడు ఆ రకంగా మాటలనే వస్తున్నారు. ఆ ప్యాకేజ్ స్టార్ అని ఇంకో స్టార్ ఇంకో స్టార్. సరే ఏమైపోయినా సరే మాటలు వేరండి, చేతలు వేరు. ఇంతకుముందు చేతలు చేసే అవకాశం ఆయన సొంత ఖర్చుతో వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చేతలు చేసే అవకాశం, గొప్పగా చేసే ఆ గోల్డెన్ ఆపర్చునిటీ ప్రజలు ఆయనకి ఇచ్చారు. 100% స్ట్రైక్ రేట్. దానికి 1% కూడా ఆయన తగ్గకుండా దూసుకుపోతున్నారు. ఆయన బాటలో మిగతా జనసేన నాయకులందరూ కూడా వెళ్ళాలని చెప్పి ప్రజలు సూచిస్తున్నారు. మరి పవన్ ఈ దూకుడుతో దూసుకుపోతుంటే ఇంక దానికి ఏమైనా బ్రేకులు ఉంటాయా? మనసున్న మహారాజు ఆ పవన్ అన్న అంటూ జేజేలు కొడుతున్నారు బాధితులు.